लड्डू कैसा है? लड्डू भी बेहतर है। पहले थोड़ा सा वो ड्राई था, अभी अच्छा वाला क्वालिटी यहाँ पे मिल रहा है अभी। अब पूरा तिरुमला में फैसिलिटीज कैसा है? अन्न प्रसाद और क्यू लाइन्स में भक्तों में ना पूरा फैसिलिटीज। अच्छा, अन्न प्रसाद से लेके हम भोजनालय तक हम जाके आए, दर्शन वर्शन अब सब बढ़िया अच्छी तरह से वो पैसेंजर जो भक्त लोग आते हैं उनका अच्छे से ख्याल रखा जाता है। अंदर फैसिलिटी जगह जगह पे पानी की व्यवस्था उन्होंने की है, जो वॉशरूम की भी व्यवस्था अच्छे से की है सब। पुराना तिरुमला और ये अभी तिरुमला को कोई डिफरेंस है? बहुत डिफरेंस है, बहुत डिफरेंस है। पहले से बहुत बेहतर है, अभी सुविधा बढ़ गई है। ठीक है। हाँ, अभी पूरा कुछ नहीं प्रॉब्लम है? अभी प्रॉब्लम नहीं कुछ। वो अभी लड्डू कैसा है? टेस्ट है, क्वालिटी पूरा कैसा है अभी? एकदम लड्डू की टेस्ट क्वालिटी अच्छी है, उसको टेस्ट अच्छी लगी। उसमें कापुड़ ज्यादा नहीं है, कपूर रहता है वो भी नहीं है, टेस्ट अच्छी लगी है। एकदम जेन्युइन लड्डू, क्योंकि मैं भी लेबोरेटरी में ही काम करता था, फूड एनालिसिस का काम करता था, इसलिए मुझे वो स्मेल और जो पैरामीटर फिजिकल पैरामीटर देखे लड्डू की क्वालिटी इज गुड वन। స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. అంటే గతంలో బాలేదా? కొద్దిగా హార్డ్ గా ఉండింది. గతంలో కొంచెం హార్డ్ ఉండేది. హార్డ్ గా ఉంది. ఇప్పుడు స్మెల్ అదేం లేదు, ఇప్పుడు స్మెల్ బాగుంది, స్మూత్ గా ఉంది. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. ప్రతి మనిషికి బాధ అనిపించింది, మనం ఏం చేయలేం కాబట్టి. ఇప్పుడు ఏంటి అసలు లడ్డు పట్టుకుంటే మనకి మొత్తం నెయ్యి తగులుతుంది అంటున్నారు, చేతికి నెయ్యి అంటుకుంటుంది అంటున్నారు. ఇక ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు ఇట్లా పట్టుకున్న వెంటనే చేతికి నెయ్యి తగులుతూ ఉంది. గతంలో అయితే ఇలా తగిలేది కాదు, తగులుతూ ఉంది. బాగుందా? అయితే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కామారెడ్డి జిల్లా మాచేడ్ మండలం లచ్చాపేట విలేజ్. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి? మేము ఇది 4 times ఇది రావడం. అప్పటికిప్పటికి తేడా ఉందా తిరుమలలో? చాలా తేడా ఉంది, మంచి డెవలప్ ఉంది, మంచి సిస్టమేటిక్ ఉంది. లడ్డులో కూడా మొన్నటిదాకా జర అట్లా ఇట్లా బాగలేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడైతే బాగానే ఉంది, వాస్తవానికి మేము తీసుకున్నాం. లడ్డు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అప్పటికన్నా ఇప్పుడే బాగుంది అంటారు? ఇప్పుడే బాగుంది. టెస్ట్ అయితే బాగుంది, లడ్డు ఇప్పుడే తిని చూసాం. టెస్ట్ అయితే నెయ్యి వాసన, రుచి నెయ్యి వాసన ఉంది, రుచి ఉంది, జీడిపప్పు అవి అవన్నీ బాగానే ఉన్నాయి, బాగానే అనిపించింది. అన్నప్రసాదం ఎలా ఉంది? నాణ్యత? అన్నప్రసాదం కూడా ముందు అప్పుడు కొన్ని కారణాల వల్ల బాగలేదు, కానీ ఇప్పుడు అన్నం కూడా పర్వాలేదు, మంచి అన్ని టెస్టులు బాగున్నాయి, కర్రీస్ మంచిగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. లాస్ట్ సల్ల కూడా అది రైస్ తో పాటు సల్ల కూడా ఇచ్చారు, బాగుంది, మంచి టెస్ట్ ఉంది. లడ్డు కల్తీ అని తెలిసినప్పుడు మీరు ఎలా బాధపడ్డారు? మేము కొంచెం ఫీల్ అయినాం, హిందూలం కాబట్టి కొంచెం అదే ఇట్లా జరిగింది అన్యత భావంగా మేము కూడా అట్లా ఫీల్ అయినాం. కానీ ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు, లడ్డు మంచిగా ఉంది, టెస్ట్. భయాలను పోయినాయి? పోయినాయి. మేమైతే ప్రభుత్వం కూడా చేంజ్ అయింది, అప్పటికిప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది వాస్తవానికి. అది కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం బాగానే అనిపించింది. గవర్నమెంట్ మారాక మీకు మార్పు కనిపించింది వాస్తవానికి. సంతోషం ఉన్నారు ఇప్పుడైతే సంతోషం, మాకైతే సంతోషం. లడ్డు ఎలా ఉంది? అడిగినా బాగుంది సార్, టేస్ట్ బాగుంది, రుచి మంచిగా ఉన్నది. మేము సంవత్సరం కింద వచ్చినాము, అప్పటికిప్పటికి బాగుంది. నెయ్యి కలవడం వల్ల వేరే ఉండదు, అప్పుడు పొడి వారిపోతుండే, లడ్డు పొడి వారుతుండే, ఇప్పుడేమో నెయ్యి ఉండడం వల్ల ఇది అప్పుడే తేడా కనిపిస్తుంది. దానికి దీనికి తేడా చాలా ఇది ఉన్నది. ఇది పొడి పారిపోతుంది, ఇప్పుడేమో తేమ అట్లే ఉన్నది. నెయ్యిదే టేస్ట్ చాలా వేరే ఉన్నది. ఇప్పుడేమో నెయ్యి నుండి ఇది మొత్తం ఏమి ఆరలేదు అన్నట్టు. అవును, దానికి దీనికి తేడా కనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో నిజంగా ఈ లడ్డు తయారీలో కల్తీ జరిగిందంటారా? అదే ఉండొచ్చు, అట్లా చేయకుండా అది చేసి చాలా పాపం కింద దేవుని కాడ అట్లా చేసేది పాపం, చాలా పాపం. లడ్డూకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా, ఆ యొక్క లడ్డు ఇష్యూకి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడిందంటే మీరేమంటారు? అయిందండి. ముందు వచ్చినప్పుడు లడ్డు అంత తెలిసేది కాదు, కానీ ఇప్పుడైతే బాగా స్మెల్ కానీ గీ స్మెల్ కానీ బాగానే వస్తుంది. ఇప్పుడు లడ్డు టేస్ట్ కానీ ఒక క్వాలిటీ కానీ రుచి ఎంత బాగానే ఉందా? బాగానే. మరి లడ్డు గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు వచ్చాయంటారా? తేడాలు వచ్చాయంటే అంతకుముందు అంత టేస్ట్ అనిపించి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. లడ్లు ఇప్పుడు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు? బాగుంది. మరి ఇక్కడ ఒక శ్రీవారి భక్తులుగా మీకు కల్పించే సదుపాయాలు ఏదైతే అన్నప్రసాదం కావచ్చు, ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు క్యూ లైన్ ఉంచడం కావచ్చు, క్యూ లైన్ వాళ్ళకి పాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? అన్ని బాగున్నాయండి, ఇప్పుడు బాగానే చేస్తున్నారు. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, సదుపాయాలు అన్ని కూడా మంచిగా. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మరి ఓకే. ఇప్పుడు పక్క చూస్తే సంప్రోక్షణ కార్యక్రమాన్ని మొత్తం గుడిని మొత్తం కూడా ప్రక్షాళన చేసే విధంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని గురించి మీరే ఉంటారు? మంచిదే అండి, గుడికి మంచిగా అయితే ప్రజలకు మంచిగా అయితే చాలా మంచిదే. వేదోచ్చారణల మధ్య మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉన్నారు గుడి మొత్తాన్ని కూడా. దీని గురించి మీరే ఉంటారు? చాలా సంతోషం ఉంది, అట్లా చేసి మన ధార్మికంగా అన్ని రావడం మనకి సంతోషం అనిపిస్తుంది.